దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన మనము, విశ్వాసులమైనటువంటి మనము మన హృదయాలలో దేవునిని గూర్చినటువంటి సమాధానము, దేవుడిచ్చినటువంటి సమాధానంతో నింపుకొని సంతోషభరితులుగా పాటలు పాడుకుంటూ ఆనందభరితులుగా ముందుకు సాగిపోవాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఉందా? ఆ క్రీస్తు అనుగ్రహించు సమాధానంతోనే మనం ఉన్నామా? లేదా ద్వేషం, అసూయ, కక్ష, ఈర్ష్య, భేదములు, విమతములు, రకరకాల ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలతో మన హృదయాలు నిండి ఉన్నవా? పాపము చేత నిండి ఉన్నవో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలండి. ఇక్కడైతే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ హృదయములలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుచుండనీయాలంట. మన హృదయాన్ని పరిపాలించేది ఏంటంటే యేసయ్య అనుగ్రహించే సమాధానము మన హృదయాన్ని పరిపాలించాలి. కానీ భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఈర్ష్య, ద్వేషం, అసూయ, కక్ష, విమతములు, రకరకాల కార్యాలు మన హృదయాన్ని ఏలకూడదండి. ఎస్పెషల్లీ రక్షించబడిన మనకి, దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనము ఎలా ఉండాలి అంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మన హృదయంలో ఉంచుకొని సంతోషభరితంగా ఉండాలి. నిజముగా మనము మారు మనస్సు పొంది యేసుక్రీస్తు వారులకు మనం బాప్తిసం పొందినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి సమాధానాన్ని మనం పొందుకుంటాం. యేసు ప్రభువారు 3 రకాలుగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడండి. 1, దేవుడితో మనకి సమాధానాన్ని ఇస్తాడు. 2, ప్రజలతో, వ్యక్తులతో మనకి సమాధానం, తోటి వారితో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. 3, మనలోనే మనకి సమాధానాన్ని ఇస్తాడండి. 3 రకాలుగా యేసయ్య మనకి సమాధానాన్ని కలిగిస్తాడు. దేవునితో సమాధానాన్ని ఇస్తాడు, ప్రజలతో, వ్యక్తులతో, పొరుగువారితో, తోటివారితో సమాధానాన్ని ఇస్తాడు, మనలోనే ఉన్నటువంటి 2 విరుద్ధమైనటువంటి వాటిలో సమాధానాన్ని ఇస్తాడు. ఈ 3 రకాల సమాధానాన్ని పొందుకొని మన హృదయాలు సంతోషభరితులుగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఓ సహోదరుడా, సహోదరి, మీ హృదయములలో క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని ఏలుచుండనీయండి. ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించు, యేసు ప్రభువారు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయాలు ఏలుచుండినట్లయితే సంతోషభరితులుగా ఉంటాము, అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాము. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా అనేకమైన అన్యజనులు కూడా దేవుని తట్టు త్రిప్పబడతారండి. ఆ విధంగా మనం ఉండాలి అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో మనం ఏలుచుండనీయాలి. ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుందాం, సంతోషభరితులుగా ఉండి అనేకులకు ప్రయోజనకరంగా ఉందాం. దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండి ఈ విశ్వాసయాత్రని కొనసాగించుకుందాం. ఇటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.